శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, మూసి సుందరీకరణ కోసం సుమారు 1,50,000 కుటుంబాలను రోడ్డున పడేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఏదైతే నిన్నటి రోజున సర్వేకి వచ్చిందో, ఆ మూసి మధ్య నుండి మరి సుమారు 900 మీటర్ల మేర ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా మరి తొలగించినట్టయితే 24,000 ఎకరాల భూమిని మరి ఇక్కడ సేకరించబోతా ఉన్నది. వారందరికి కూడా మరి టీడీఆర్ రూపంలో నష్టపరిహారం ఇవ్వబోతున్నారు. ఎవరికి కూడా నగదు రూపంలో ఇచ్చే అవకాశం లేదు. దాంతో మరి ఏదైతే ఆ మధుర్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ ఉన్నదో అందులో సుమారు 450 కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి. మరి ఆ విల్లా ఖరీదు ఒక్కొక్కటి 1,50,00,000 ఉన్నది. ఇప్పటికే అనేక మంది అందులో మరి ఈఎంఐల ద్వారా, అంటే బ్యాంక్ లోన్ల ద్వారా తీసుకొని ఈఎంఐలు కడుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డున పడేస్తే వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి. మరి వాళ్ళకు తగిన నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు మళ్ళీ వాళ్ళు మరి ఇతర చోట్లకి వెళ్ళి మళ్ళీ రెంట్ ఉండాల్సిన దుస్థితిని తీసుకొని వచ్చి చెట్టుకోవల్ని పుట్టకోవల్ని చేయబోతా ఉన్నది. ఒకవైపు మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అని చెప్పి, అదేవిధంగా డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా మరి నిన్న రోజున మంత్రివర్గ సమావేశం జరిగింది. అయినప్పటికీ కూడా రైతు భరోసా మీద ఎలాంటి నిర్ణయం లేదు. రైతు భరోసాకు ఆల్రెడీ ఎగనామం పెట్టినట్టే. మరి పచ్చ పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రజ్యోతి, ఈనాడు మొన్నటి రోజున ఊదరగొట్టినాయి. ఏదైతే రెడీగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర 9,000. మున్సిపల్ ఎన్నికలు ముగియడమే ఆలస్యం, ఆల్రెడీ రైతు భరోసా వేస్తానన్నారు. మరి ఇక్కడ పరిషత్ ఎన్నికలు ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈ రైతు భరోసాకు ఎగనామం పెట్టి మళ్ళీ ఏదైతే ఆ వేసవిలో ఏదైతే ఇవ్వబోయేటువంటి ఆ రైతు భరోసాకు ఆ రోజున మరి ఇవ్వాలని చూస్తా ఉన్నారా? మరి ఏందనేది అర్థం కాని విషయం. మరి పరిషత్ ఎన్నికలకు కూడా ప్రభుత్వం వెనుకడుగు వేసింది. మొన్నటి రోజున మున్సిపల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. మున్సిపాలిటీలు అయితే కైవసం చేసుకున్నాం కానీ కౌన్సిలర్ల సంఖ్య ఆశించిన మీద రాలేదు. ఓటింగ్ శాతం 40% కూడా చేరలేదు. కాబట్టి గ్రామీణ ఓటర్లలో ముఖ్యంగా రైతులు పూర్తి వ్యతిరేకత ఉన్నారని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏదైతే నివేదిక ఇచ్చినాయో దాంతో వెనుకడుగు వేసినట్టుగా మరి ఇక్కడ కనబడతా ఉన్నది. వాళ్ళందరికీ మళ్ళీ రైతు భరోసా వేసి వాళ్ళను బుజ్జగించి మరి వాళ్ళను ఏ విధంగా ఆకట్టుకోవాలన్న చూసి ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు యూరియా దొరకక రోజు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. యాప్లో యూరియా అమ్మడం మీద కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ రైతులు ఖచ్చితంగా వ్యతిరేక ఓటేస్తారు. మరి ఇక్కడ పరువు పోతుందని చెప్పి పరిషత్ ఎన్నికలను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక మరోవైపు ప్రగతి భవన్ కంచెలు తెంపేసినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన నివసించబోయే క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దానికి 9 కోట్లతోటి కోటగోడలు, మరి శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగోడలు కట్టి దాని మీద ఫెన్సింగ్ వేయబోతా ఉన్నాడు. ఓన్లీ ఏదైతే ప్రహరీ గోడకే 9 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుంటా ఉన్నాడు అని అంటే, మరి ప్రగతి భవన్ ఏదైతే దానికి కంచెలు బదలు కొట్టినామంటాడు, దాన్ని ప్రజాభవనం చేసినామంటాడు. ఆయన మాత్రం అక్కడ దళిత మంత్రిని, అదేవిధంగా ఎస్టీ మంత్రిని అందులో పడేసి ఆయన మాత్రం కోటలో నివసిస్తాడు. ఆయన కోట చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకొని ఏ ఒక్కరికి కూడా అర్హత లేకుండా చేస్తాడు. అంటే రేవంత్ రెడ్డి అహంకారం ఏ విధంగా ఉంటుంది, దురతనం ఏ విధంగా ఉంటుంది అనేది దాని ద్వారా తేటమైంది. ఇప్పుడు ప్రభుత్వ నిధుల ద్వారా కట్టేటువంటి ఏదైతే క్యాంప్ కార్యాలయం ఉన్నదో, మరి ఇక్కడ ప్రజాభవన్ ఏదైతే మార్చిండో ఆ క్యాంప్ కార్యాలయం ఎందుకు సరిపోలేదు, మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్యాంప్ కార్యాలయం ఎందుకు కట్టుకోవాల్సి వస్తుంది, ప్రజాధనాన్ని వీరకు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. మరోవైపు ఏదైతే మరి మధిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రజాభవన్ లో ఉంటా ఉన్నాడు. ఆయనకు అక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మధిరలో మరి ఇక్కడ క్యాంప్ కార్యాలయం ఉన్నది. ఇప్పుడు ఖమ్మంలో ఆయన సెపరేటు మరి ఉప ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ కట్టుకోబోతా ఉన్నాడు సుమారు 4 కోట్లతోటి. ఈ విధంగా మరి ఎక్కడి వాళ్ళు అక్కడ పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని బొక్కేస్తా ఉన్నారు, వృధా చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా మహిళలకు ఇస్తాన్న 2,500 కానీ, పెన్షన్ 2,000 4,000 కానీ, కళ్యాణ లక్ష్యంలో తులం బంగారానికి మాత్రం డబ్బులు ఉండే కానీ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి మూసిని సుందరీకరణ చేసి 1,50,000 కుటుంబాలను మాత్రం రోడ్డున పడేయబోతా ఉన్నాడు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ముందుగా నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, మూసీ ముసలం 24,000 ఎకరాలకు రెడ్ మార్కు, 1,50,000 ఇండ్లకు ఎసరు, నదికి ఇరువైపులా కిలోమీటర్ దూరం భూసేకరణ, హిమాయత్ సాగర్ భూ సర్వేతో బయటపడిన గుట్టు, తొలుత 3,200 ఎకరాలు సేకరిస్తామని బుకాయింపు, 10,000 నిర్మాణాలే ప్రభావితమైతానికి గెజిట్ కానీ 24,000 ఎకరాలు చెరబట్టేందుకు సర్కార్ స్కెచ్. రేవంత్ ప్రభుత్వం దాగుడు మూతల పటాపంచలు ఏడాది కిందటే బయటపెట్టిన నమస్తే తెలంగాణ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము 3,200 ఎకరాలే సేకరిస్తున్నాం. దీనిలో మా అయితే 10,000 మంది మరి ఇక్కడ వాళ్ళు అదైతే ప్రభావితం అవుతారు. వాళ్ళందరికీ కూడా చక్కగా
చక్కటి స్థలం ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లు కట్టించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఊదరగొట్టి ఇలా చూసుకున్నట్టయితే సర్వేకి పోతే ఎటు ఎకరం తీసుకున్నాము, ఎటు మరి ఇక్కడ ఆ 1000 మీటర్లు తీసుకుంటా ఉన్నాడట. ఆ 1000 మీటర్లు అంటే కిలోమీటరు ఎటువైపు మూసి నడి మధ్యల నుంచి ఇటు కిలోమీటర్ రెండు వైపులా తీసుకొని అవన్నిటిని కూడా ఆ 24,000 ఎకరాలను ప్రైవేటుకు దారాదత్తం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మాత్రం చెట్టుకోల్ని పుట్టుకోల్ని మరి ఇక్కడ చేరవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనీసం వాళ్లకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. 1,50,000 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలంటే మరి ఇక్కడ ఏదైతే మధుర్ రిడ్జ్ లాంటి ఆ అపార్ట్మెంట్స్ కి అయితే 1,50,00,000 దానికి కొనుక్కున్న వాళ్ళకే ఉన్నది. ఇంకా వాళ్ళకి నష్టపరిహారం R&R ప్యాకేజ్ కనుక ఇవ్వాలనుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అయితే ఒకసారి ఆలోచన చేయండి. ఇంత పెట్టి ఆ గాంధీ సరోవర్ 5,000 కోట్లు పెట్టి విగ్రహం పెట్టేందుకు డబ్బులు ఉంటున్నాయట, కానీ ఇలా రైతులకు రైతు భరోసా వేయడానికి కానీ యూరియాను తీసుకొచ్చి నిల్వ చేయడానికి సరిపడా యూరియా నిల్వలు పెట్టి రైతులకు యూరియా అందించడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనే విషయాన్ని మరి ఇక్కడ గమనించాలి. అంటే దుబారా కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. రేవంత్ రెడ్డి మనల్ని ఎవరిని నమ్ముతలేడు. మనం ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటోని చూసినట్టు చూస్తానని చెప్తాడు. మరి ఈ 1,50,000 కోట్లు ఎక్కడ తెస్తాడు? ఈ 1,50,000 కుటుంబాలకు నష్టపరిహారం ఎట్లా ఇస్తాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక మళ్ళీ మొలుస్తున్న కాంగ్రెస్ కంచెలు. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ 9 కోట్లతో కోటగొడలు. నాడు ప్రగతి భవన్ పై కూతలు ఉన్నాడు శత్రు దుర్భేద్యమైన కోటలు. MCHRD గెస్ట్ హౌస్ ను సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చే యోచన. దాని చుట్టూ ప్రహరీ, ఐరన్ కిల్స్, వాచ్ టవర్స్ నిర్మాణ పనులు. ఈ నెల 13న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ మనవడు ఆడుకోవడానికి వీలుగా 5 కోట్లతో వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ గ్రౌండ్ ఇప్పటికే నిర్మాణం చేసిండు. 2 కొండలు నవ్వి ప్లే గ్రౌండ్ నుంచి గెస్ట్ హౌస్ కు ప్రత్యేక రోడ్డు కూడా వేసిండట. మరి అక్కడ ఆ రోజున ఏదైతే ఆ సీఎం క్యాంప్ ఆఫీసు, సీఎం నివాసం కూడా అక్కడనే పెట్టుకుని ప్రగతి భవనాన్ని కట్టి మరి అద్భుతమైన పరిపాలన అక్కడి నుంచి అందిస్తే దాని చుట్టూ ఇనుప కంచెలు ఉన్నాయి, ఎవరిని రాణిస్తలేరు అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేపిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరైనా పోయి కలుస్తా ఉన్నారా? సామాన్యులు వెళ్లే పరిస్థితి ఉన్నదా? అసలు ఆయన అనుకున్న వాళ్ళు తప్ప ఎవరైనా ఆయన ఇంటి మీదకి పోగలుగుతా ఉన్నారా? ప్రగతి భవను మరి ఇనుప కంచెలు బద్దలు కొట్టినామని చెప్పి ఆ ప్రగతి భవన్ లో నువ్వు ఎందుకు నివాసం ఉంటలేవు? ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉంటలేవు? అక్కడ అటాసంగా ప్రజాభవన్ లో జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పి ఇక్కడ నుంచే మేము మరి ఏదైతే ప్రతి ఒక్కరి కోసం ఇవి ప్రజావాణిని నిర్వహిస్తాం, ప్రతిరోజు కూడా నిర్వహిస్తాం, ప్రతి వారం మంత్రులు పాల్గొంటారని మరి ఒక్కరోజు ప్రారంభించి దాన్ని అక్కడనే వదిలేసిండు. అక్క పోయి జూబ్లీ హిల్స్ లో కోటలో కూర్చొని చుట్టూ ముళ్ళకంచెలు వేసుకొని ఇవాళ మాది ప్రజాపాలన చూడండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే మేము ఏం చేసినా నడుస్తుంది. గతంలో మేము ఎన్నైనా మాట్లాడతాం, అవి మాకు వర్తించాయన్న సన్నంగా ఉన్నది. ఇవాళ మరి ఇక్కడ చక్కటి ప్రజాభవన్ ఏదైతే ప్రగతి భవన్ ఉన్నదో దాన్ని ప్రజాభవన్ గా మార్చినవో దాన్ని గత సీఎం మరి అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని అక్కడనే నివాసం ఉన్నాడు. నువ్వెందుకు అన్న ఉండవు? నువ్వెందుకు మళ్ళీ ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లు కడతా ఉన్నావు? దీనికి పుట్టి ప్రహరీ గోడ కోసమే 9 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తా ఉన్నాయి? ప్రజాధనాన్ని ఇంత ఎందుకు దుబారా చేస్తా ఉన్నావు? ఇలా 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినావు నీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. ఆ 3 లక్షల కోట్లతోటి నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు? ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినావు? 6 గ్యారంటీలకు దాని నుంచి ఎంత ఖర్చు చేసినావు? ఇవాళ 1 తారీఖు జీతాలే ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు? మరి ఇక్కడ నువ్వు ఏదైతే మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మరి ఆ ఉద్యోగాలు ఎన్ని కల్పన చేసినావు? అందులో కేసీఆర్ ఇచ్చిన ఎన్ని? నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి, నువ్వు ఎగ్జామ్ కండక్ట్ చేసి, నువ్వు నియామక పత్రాలు ఇచ్చిన ఎన్ని ఒక్కసారి మరి ఇక్కడ నిరుద్యోగులకు వివరించాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ఏమైంది? ఆటో డ్రైవర్లకు 12,000 ఏమైనాయి? రైతు కూలీలకు 12,000 ఏమైనాయి? మరి అదే విధంగా కౌలు రైతులకు 15,000 ఏమైనాయి? పోనీ రైతులకు ఇచ్చే ఆ రైతు భరోసా ఏమైంది? ఈ రకంగా తుగ్లక్ పాలన చేసుకుంటూ తెలంగాణను తిరోగమనంలో చేసి పాతాళానికి తొక్కుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ అందరు గమనించాలి. కేసీఆర్ విలువ ఇప్పుడు తెలుస్తున్నది. కేసీఆర్ ను ఓడించి తప్పు చేసినాం, కేసీఆర్ విలువ మాకు ఇప్పుడు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డిని గెలిపించి పెద్ద తప్పు చేసినాం. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు తిరిగి సంపాదించుకునేందుకు మా ఇండ్లు కూల్చి మా భూములు లాక్కుంటున్నాడు. మూసి సుందరీకరణ మా భూములకు సంబంధం ఏంటి? మమ్మల్ని వేధించి భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నది. కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్కిళ్ళు కూడా కూల్చలేదు. రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో చేసిన పాలన కూల్చడం, లాక్కోవడమే. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నే గెలిపించుకుంటాం, ఆయన వస్తేనే మాకు మేలు జరుగుతుందని చెప్పి మూసి బాధితుడు కిస్మత్పూర్ నుంచి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక పోరాటం సాగుతుండగానే ప్రైవేట్ గట 1085 ఎలక్ట్రిక్ బస్సులకు
కొత్తగా ఇండెంట్ మరి ఇక్కడ ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతా ఉన్నది. ఆర్టీసీలో మరి ఇక్కడ ఇప్పటికే పని భారం పెరుగుతూ ఉంటే మరోవైపు ప్రైవేటీకరణ మరి చకచక అడుగులు ముందుకేస్తా ఉన్నది. ఒకవైపు మేము చలో సెక్రటరియట్ అని చెప్పి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాటం ఇటు సాగుతుండగానే మళ్ళీ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు కొత్తగా ఇండెంట్ ఇచ్చిందట. మరి అదే విధంగా ఆ బస్సులు ఏదైతే ఉన్నాయో దానికి డ్రైవరు ప్రైవేట్ వేస్తాడు. ఇక్కడ ఉన్న డ్రైవర్లందరికీ కూడా పని లేదు కాబట్టి ఆ డ్రైవర్లను కండక్టర్లుగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నదట. ఆర్టీసీ ఒక స్వతంత్ర సంస్థ, కార్గో లాంటి మరి ఇక్కడ ఒక బృహత్తరమైన ప్రాజెక్టును అందులోకి తీసుకుని వచ్చి ఇవాళ ఆర్టీసీని లాభాల బాటలో తీసుకొచ్చిండు కేసీఆర్. ఇవాళ కార్గోను కూడా ప్రైవేట్ పరం చేసి మొత్తం ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు సాగుతా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులంతా ఏకమై మరి ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నదని చెప్పక తప్పదు. ఇక కదులుతున్న డెక్కన్ డొంక వెలుగులోకి సున్నపు గనుల గలీజ్ దందా. సుల్తాన్పూర్ సైదుల్నామా లైమ్ స్టోన్ బ్లాకులపై సిఇసి నజర్. ఇప్పటికే డెక్కన్ సిమెంట్ అరాచకాలపై విచారణకు నిర్ణయం. సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి ఫిర్యాదు పైన సిఇసి నోటీసులు. పూర్తి వివరాలు ఇవ్వాలంటూ అటవీ గనుల శాఖకు ఆదేశం. అక్రమ మైనింగ్ తో పాటు వేలం నిబంధనల ఉల్లంఘన తెరపైకి అని చెప్పి డెక్కన్ సిమెంట్ 2 ఏళ్లుగా రాష్ట్రంలో అనేక వివాదాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు. సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాలు, ఈ టెండర్ల ప్రక్రియలో అడ్డదారులు, అటవీ భూమి ఆక్రమణలు, తుపాకీతో బెదిరింపుల ఆరోపణలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ దందాల జాబితా ఇద్దరితో ఆగిపోలేదు. డెక్కన్ సిమెంట్ పై వచ్చిన ఆరోపణల గుట్టు తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ విచారణ చేపట్టింది. సున్నపురాయి గనుల గలీజ్ దందాపై సిఇసి దృష్టి సారించింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టే మనదిలో కల్పించుకుంటా ఉన్నది కాబట్టి ఇక డెక్కను అక్రమాల డొంక కదలబోతా ఉన్నది. మరి సుప్రీంకోర్టు వేసినటువంటి సాధికారిక కమిటీ మొన్న చూసినాం మనం. ఏదైతే మన ఇక్కడ హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో 400 ఎకరాలు మరి ఆ అడవిని దాన్ని పూర్తిగా నీలమట్టం చేసి వాటన్నింటినీ కూడా మరి ప్రైవేటుకు విక్రయించడానికి ఫ్లాట్లుగా చేసి మరి దాన్ని సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసిందో మరి ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థుల పోరాటం వాళ్లకు అండగా బీఆర్ఎస్ నిలవడంతో సుప్రీంకోర్టు సుమోటోగా దాన్ని మరి కేసును స్వీకరించి సుప్రీం సాధికారిక కమిటీ వేసింది. మరి ఆ సిఇసి ఎంక్వైరీలో అది ఖచ్చితంగా అటవీ భూమి, అక్కడ అటవీ జంతువులు ఉన్నాయని చెప్పి ఏదైతే చెప్పిందో ఆ అడవిని పునరుద్ధరించాలి అని చెప్పి మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆ 400 ఎకరాలు ఆ యూనివర్సిటీకి మిగిలిపోయింది. మరోవైపు మరి ఇక్కడ హార్ట్ ఆఫ్ ద సిటీ అని ఏదైతే ఉన్నదో అది ఇలా కాపాడబడ్డది. మరి అదే విధంగా ఇలా సున్నపు గనులను కూడా దోచుకుంటా ఉన్నారు. మరి అక్రమ మైనింగ్ తోటి వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురవుతుందని మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద కూడా సాధికారిక కమిటీ వేసింది. కాబట్టి ఖచ్చితంగా దీనిలో మరి ఇక్కడ దక్కన్ డొంక కదిలితే ఎవరెవరు మరి అందులో ఉన్నారో వాళ్ళందరూ బయటపడే అవకాశం ఉంటది. ఇక కూలిన కుట్రలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ట రాజకీయం పటాపంచలు. నిన్నటి వరకు నిరర్ధకమట, ఇప్పుడు వాడుకుంటారట. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి తేడతెల్లం. ప్రాజెక్టు మొత్తమే పనికిరాదంటూ ఇన్నాళ్ళు దుష్ప్రచారం, బరాదులన్నీ నిరూపకమేనని బదనాం చేసిన కాంగ్రెస్ కమిషన్లు విజిలెన్స్ పేరిట 2 ఏళ్లుగా పబ్బం. తాజాగా మరమ్మతులు చేసి వినియోగిస్తామని చెప్పి వెల్లడి అని చెప్పి మరి ఇక్కడ జనవరి 24న ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అయింది, కుప్పకూలిపోవడం జరిగింది, 1,00,000 కోట్లు ఆవిరైనాయి, బరాదులు పనికి రావు అని చెప్పి మరి మొన్న 2024 జనవరిలో కూడా అన్నాడు. ఇవాళ 22 ఫిబ్రవరి దేవాలయాల దగ్గర ఏమంటాడు, కాళేశ్వరం బరాదులన్నిటికీ రిపేర్లు చేయిస్తాం, ఆ పనుల నిర్వహణ ఇప్పటికే ఏజెన్సీలకు అప్పగించినాం, కాళేశ్వరం కాంపోనెంట్లన్నింటినీ వినియోగించుకుంటాం. ఇప్పటికే అన్నారం అదే విధంగా మేడిగడ్డ తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కూడా వినియోగంలో ఉన్నాయి. కేవలం మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్ ఏదైతే ఒకటి ఉంగిందో ఆ పిల్లర్ ను మరి బూచిగా చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే నిరంతరం 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పి ఈ 2 సంవత్సరాల నుంచి వాటికి మరమ్మత్తు చేయకుండా కేవలం ఓట్ల కోసం బీఆర్ఎస్ ను బదనాం చేయడం కోసం, అదేవిధంగా మరి ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక అత్యంత పొడవైనటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కినటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మరి దాని మీద దుమ్మెత్తిపోసి దుష్ప్రచారం చేసి మరి ఇక్కడ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థం కోసం, ఓట్ల కోసం ఇలా తెలంగాణనే ఫనంగా పెట్టి గోదావరి జలాలను, ప్రాణహిత నీటిని అన్నిటిని కూడా కిందికి వదిలి అక్కడ గోటికాడు నక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబుకు మరి అక్కడ ఏదైతే బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం, అదేవిధంగా నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు
మరి ఇక్కడ నీళ్లు తీసుకోవాలనే దుష్ట ఆలోచన రావడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేస్తామంటుంది. మరి మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తున్నది ఏంటిది, నిపుణులు చెప్తున్నది ఏంటిది, మేధావులు చెప్తున్నది ఏంటిది? ఖచ్చితంగా దానికి ఆ పిల్లలు ఏదైతే గుంగిందో దానికి సంబంధించి అది బ్లాక్ల వారీగా ఉంటది. మరి ఆ బ్లాక్ ను తీసేయండి, ఆ బ్లాక్ ను తీసేసి కొత్త బ్లాక్ నిర్మిస్తే 300 నుంచి 400 కోట్ల లోపల అది రిపేర్ అయిపోయి యథావిధిగా వాడుకోవచ్చు. అనవసరంగా రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు బంద్ చేయాలని చెప్తే 2 ఏళ్ల పాటు కుట్రలు చేసి ఎలక్షన్లలో మరి బీఆర్ఎస్ మీద బురద జల్లి ఇవాళ ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి ఈ బుద్ధి అప్పుడెక్కడ పోయింది? ఈ 2 ఏళ్ల నుంచి లేని బుద్ధి ఇప్పుడెట్లా బుద్ధి వచ్చింది రేవంత్ రెడ్డికి అనే విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న మంత్రులందరూ కూడా సిగ్గుపడాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడో ఆ మంత్రి కన్నా బుద్ధి ఉండాలి. మరి ఇక్కడ ఎందుకు నా నియోజకవర్గంలో ఉన్న దాని మీద ఈ కుట్రల కోసం నా నియోజకవర్గంతో పాటు తెలంగాణ మొత్తానికి నీళ్ళు అందించే ఈ బృహత్తరమైన ప్రాజెక్టును ఎందుకు నిర్వీర్యం చేసిండు 2 సంవత్సరాలు అని చెప్పి మరి ఇక్కడ ప్రశ్నించలేని దద్దమ్మలందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పరిషత్ ఎన్నికలు అదేవిధంగా రైతు భరోసా లేనట్లే 2 కీలక అంశాలపై చర్చ లేకుండానే ముగిసిన మంత్రివర్గ సమావేశం. మార్చి 20న బడ్జెట్, 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్ సమావేశాల తేదీలపైన గందరగోళం. 16న రాజ్యసభ సభ్యుల ఎన్నిక, బడ్జెట్ రోజున రంజాన్, 19న ఉగాది పండుగల వేళ సభపై భిన్నాభిప్రాయాలు, కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు, మెట్రో పూర్తి స్వాధీనానికి ఆమోదమట. మరి ఇక్కడ ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెడతారు 23వ తేదీన దీని మీద స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతారని చెప్పి పచ్చపత్రికలు ఏదైతే కిటికాన్ పత్రిక అదేవిధంగా రామోజీ పత్రిక ఏవైతే ఉన్నాయో ఊదర కొట్టినాయి. అత్తయి ఈ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి, పరిషత్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి అదేవిధంగా రైతు భరోసా ఆల్రెడీ 9,000 కోట్లు పెట్టుకొని రెడీ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక తీసి అకౌంట్లలో కొట్టుడే ఆలస్యం టింగ్ 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 అని మరి ఇక్కడ రైతుల సెల్ ఫోన్లు అన్ని మోగుతాయి అన్నారు. తీరా టైంకు రైతు భరోసాకు ముఖం చాటేసింది ఈ మంత్రివర్గం. అదేవిధంగా పరిషత్ ఎన్నికలు ఇప్పుడు పెడితే ఖచ్చితంగా రైతుల నుంచి మరి ఇక్కడ మనకు తిరుగుబాటు తప్పది, ఓట్లలో మనకు భంగపాటు తప్పది అని చెప్పి ఎంపీటీ సెలక్షన్ కూడా మరి దాని మీద చర్చే లేకుండా ఆపిండు అని అంటే ఇక బడ్జెట్ సమావేశాలు పెడతా ఉన్నట 16 నుంచి 20 దాకా. అంటే మీ ఎగ్జామ్స్ అన్ని అయిపోయేరాక కూడా అంటే ఏప్రిల్ వరకు కూడా దాని మీద ఎలాంటిది ఉండదు. అంటే ఎప్పుడో జూన్లోకి పోయి అప్పుడు రైతు భరోసా ఇస్తే ఈ సీజన్ రైతు భరోసా ఒకటి మిగిలినట్టే మెల్లమెల్లగా ఆలస్యం చేసుకుంటూ పోయి ఇప్పటికే 2 మరి విడతలు ఎగ్గొట్టిండు. ఇది ఎగ్గొడితే 3వ విడత. వీళ్ళు వచ్చిన 2 సంవత్సరాలలో 3 విడతలు ఎగ్గొట్టిండ్రు. కేవలం ఒక్కసారి మాత్రమే వీళ్ళు రైతు భరోసా వేసిర్రు. మనం రైతు బంధు ఏదైతే కేసీఆర్ ఆ ఎలక్షన్ల ముందే వేయడానికి అన్ని సర్వం సిద్ధం చేసుకుని 7,000 కోట్లు అకౌంట్లో పెడితే మరి వాటిని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి మరి ఆపేసి వీళ్ళు వచ్చిన తర్వాత మేము 7,500 వేస్తాం మీరు ఆగండి అని చెప్పి అదే 5,000 అకౌంట్లలో వేసిండ్రు. ఆ తర్వాత మళ్ళా ఆపి ఒక్క విడత వేసి 2 విడతలను ఎగ్గొట్టి ఈ 3వ విడత కష్టపడికి మళ్ళా ఇప్పుడు కూడా మరి ఈ విడతను కూడా ఎగ్గొట్టిండ్రు. అంటే ఓవరాల్ గా వాళ్ళు వేసింది ఒక్క విడత మాత్రమే. మరి వాళ్ళు వేసిర్రు అది కూడా 7,500 వేస్తామని చెప్పి 6,000కే పరిమితం చేసిన పరిస్థితిని కూడా మనం చూడాలి. ఇక 16 నుంచి 20 తారీఖు దాకా అసెంబ్లీ మరి ఇక్కడ బడ్జెట్ సమావేశాలట. మరి 19 తారీఖు ఉగాది ఉంటది. మరి ఇక్కడ ఏదైతే తెలుగు వాళ్ళందరికీ మరి మొదటి నెల ప్రారంభం కాబోతా ఉన్నది, తెలుగు సంవత్సరాది ప్రారంభం కాబోతా ఉన్నది. అలాంటి రోజున సమావేశాలు ఎట్లా ఉంటాయి? మరి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. అదేవిధంగా రంజాన్ కూడా మరి రాబోతా ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమావేశాల తేదీలు కూడా కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. నిప్పుల కొలిమిల కుమ్మెర పసిబిడ్డ మృతి ఘటనపై నిరసనల వెలువ, సర్కారు తీరుపై ప్రజా సంఘాల మండిపాటు. నాగర్ కర్నూలులో బాధిత కుటుంబాల ధర్నా, బాధితులను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ అఖిలపక్షం ప్రజా సంఘాల నేతల డిమాండ్. మరి ఇక్కడ కుమ్మెర టెంపుల్ ఏదైతే ఉన్నదో ఆ కుమ్మెర మల్లన్న స్వామి టెంపుల్లోకి ఏదైతే ఆ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళను, అది కూడా చాకలి కుటుంబానికి సంబంధించిన వాళ్ళని ఇవన్నీ కూడా లోపలికి పోనీయకుండా 100 రూపాయలు ఇస్తేనే మీరు లోపలికి రావాలని చెప్పి వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టి ఆ చిన్నపిల్ల 2 నెలల పసికందు మృతికి కారణమైనటువంటి మరి ఇక్కడ సర్పంచ్ అదేవిధంగా మరో 4 ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఈ మృతికి కారణమైతే ఇప్పటికి కూడా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు చేపడతలేదు. వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి, వాళ్ళ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. అదేవిధంగా కోవలక్ష్మిపై అక్రమ కేసు, బాలక సుమన్ పై కేసులో 12గా ఎమ్మెల్యేను చేర్చిన పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఆరోపణ. పరారీలో ఉన్నట్టు కోర్టుకు వెల్లడించిన వైనం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కేతనపల్లి మున్సిపాలిటీలో
అన్ని అక్రమాలు చేసిర్రు, ఎన్ని అరాచకాలు చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని. అయినప్పటికీ అది చాలదన్నట్టు బాలకసుమన్ మీద కేసు పెట్టి వాళ్ళే రాళ్ళదాడి చేసి వాళ్ళే ఉల్టా కేసు పెట్టి మరి ఇక్కడ జైలుకు పంపి అది చాలదన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ మరి ఇక్కడ కోవలక్ష్మి అక్కడ దానికి కేతనపల్లి మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా వేస్తే ఆమె మీద కూడా కేసు పెట్టి ఆమెను అబ్స్కాండింగ్ చూపిస్తా ఉన్నట. A12గా ఆమె పేరు నమోదు చేసి అబ్స్కాండింగ్ చూపించి ఒకవేళ మళ్ళీ కేతనపల్లి మున్సిపల్కు ఏదైతే డేట్ ప్రకటిస్తే ఆ రోజున కనుక ఆమె వేస్తే ఆల్రెడీ బాలకసుమన్ జైల్లో పెట్టినాం, ఈమె ఇన్ఛార్జ్ కాబట్టి ఈమె వేస్తే మధ్యలో అరెస్ట్ చేసి నీ మీద కేసు ఉన్నది, మీరు అబ్స్కాండింగ్ లో ఉన్నారని అరెస్ట్ చేయడానికి ఆ రోజు అక్కడ ఆమెను నిలువరించడానికి ఆమె పేరును కూడా చేర్చి పెట్టి ఈ రకంగా అరాచకాలకు పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సర్కారు ఉద్యోగులకు ఆరోగ్యం బీమా, ఆరోగ్య భద్రత, జీవిత బీమా కల్పిస్తూ 2 కొత్త పథకాలు. 7.57 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు 1,25,00,000 ప్రమాద బీమాట. సహజ మరణం పొందిన 10 లక్షల రూపాయలు. 17,07,000 మంది ఉద్యోగులు పెన్షనర్లు కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు. 652 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1998 రకాల వైద్య సేవలు. మార్చి 31లోగా మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పూర్తి చేసుకుంటారట. మరి అది ఇప్పటికే లాభాల బాటలో నడవడం లేదు మెట్రో. మరి నష్టాల్లో ఉన్నదాన్ని ఇంకా నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. మరి వాళ్ళ దగ్గర నుంచి సేకరించిందో వాళ్ళ చేతిలో 283 ఎకరాలు ఉన్నదట. మరి దానికి సూటి పెట్టిందో ఏమో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ 283 ఎకరాలను ఏ విధంగా తమ మరి తాబేదారులకు తమ అనుయాయులకు ఏ విధంగా ఇవ్వాలని ఇవాళ మెట్రోను ఎల్ఎన్టీ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. జనగణనలో 33 ప్రశ్నలు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదమట. జనగణనలో భాగంగా తొలుత హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సెస్, యజమానితో పాటు ఇంటి సమాచారం సేకరణ, ఇల్లు నిర్మించిన తీరు, గదుల వివరాలు చెప్పాలి, కార్లు మోటార్ సైకిల్ వివరాలు కూడా వెల్లించాలి. ఎందుకంటే మెల్లమెల్లగా సంక్షేమ పథకాలకు కోత పెట్టాలి. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు మరి ఇక్కడ ఆల్రెడీ ఎవరికైతే ప్రొసీడింగ్లు ఇచ్చిందో ఆ ప్రొసీడింగ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా మీరు బిల్డింగ్ల కిరాయికి ఉంటారు కాబట్టి మీరు కిరాయికి కూడా గుడిసెలు ఉంటేనే మీకు వర్తిస్తుంది. మీరు కిరాయి 1000 రూపాయలు ఇచ్చి బిల్డింగ్ లో ఉన్నా కూడా మీకు రూఫ్ టాప్ ఉన్నది కాబట్టి మీకు వర్తించదని చెప్పి అనేక మంది అర్హులకు ఇక్కడ కోతలు విధిస్తా ఉన్నారు. ఇవాళ జనగణనలో భాగంగా నీకు కారో ట్రాక్టరో లేదంటే ట్యాక్సీ నడుపుకోవడానికి 1,00,000 రూపాయలు పెట్టి కారు కనుక నువ్వు కొనుక్కొని నీ పేరు మీద ఉన్నదనుకో నీ ఆధార్ కార్డు నీ రేషన్ కార్డునే రద్దు చేసి నీ వైట్ కార్డు రద్దు చేసి నువ్వు ఏ సంక్షేమ పథకానికి అర్హుని కాదు అని చెప్పి మరి ఇక్కడ కుట్ర జరగబోతా ఉన్నది. అందులో భాగంగానే మరి పూర్తి వివరాలు సేకరించడానికి మళ్ళొక్కసారి జనగణన. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనగణన చేసిరు. ఆ రోజు ఏం చేసిండు, మళ్ళీ ఇవాళ ఎందుకు చేస్తా ఉన్నారు, రేపు కేంద్రం చేయబోతా ఉన్నది. మరి ఈ రకరకాల ఇవి సంక్షేమ పథకాల కోత కోసమా లేదంటే పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండి ఏమైనా న్యాయం జరగడం కోసమా ఒక్కసారి మనమే బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మెక్సికో డ్రగ్ డాన్ ఎల్మెన్సో హతం. సొంత రాష్ట్రంలో మెరుపుదాడితో మట్టుపెట్టిన మెక్సికో సైన్యం. తమ బాస్ మరణంతో రెచ్చిపోయిన మాదక ద్రవ్యాల ముఠా సభ్యులు 6 చోట్ల దాడుల్లో 25 మంది సైనికుల దుర్మరణం అని చెప్పి మరి ఇక్కడ డ్రగ్స్ మొత్తానికి అధిపతి అయినటువంటి ఎల్మెన్సో అయితే మెక్సికో సిటీలో మరి అక్కడి నుంచి మెక్సికో నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సప్లై చేస్తూ అసలు అమెరికాను ఒక రకంగా షేక్ చేస్తున్నటువంటి మరి అమెరికా ఏదైతే మెక్సికో డ్రగ్ డాన్ అమెరికా సమాచారం ఇచ్చిందట. పలానా చోట పలానా కాడ ఉన్నాడు, ఆయనను మీరు ఖచ్చితంగా కట్టడి చేయాలనడంతో మరి ఇక్కడ ఆ మెక్సికో సైన్యం ఆయన మీద మెరుపుదాడి చేసి అతను చేసిండు. బెంగాల్ దుస్థితి చూసి నాకు గుండె పగిలింది. మమత పాలనలో సర్వనాశనం. బెంగాలీలకు మోదీ బహిరంగ లేక అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకబడింది. జనం మార్పు కోరుతున్నారు అన్న ప్రధాని ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి బెంగాల్ దుస్థితి చూసి నాకు గుండె పగిలింది. మమతా బెనర్జీ పాలన అస్తవ్యస్తంగా ఉన్నది, సర్వనాశనం అయింది బెంగాల్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అండగా ఉండాలని డైరెక్ట్ ఓటర్లకు బహిరంగ లేఖ రాసిందట ప్రధానమంత్రి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఏఐ నాగరికతతో పెద్ద మార్పట. కృత్రిమ మీద కేవలం సాంకేతిక సాధనం కాదు, అది మన జీవన విధానాన్ని మార్చేసే టెక్నాలజీ. దానివల్ల ఇక ప్రవేశ స్థాయి ఉద్యోగాలు ఉండవు, నేరుగా మధ్యస్థాయి కొలువులే ఉంటాయి. నైపుణ్యాలు ఉన్న వారికి అద్భుత అవకాశాలు. ఏఐలో ప్రపంచ నేతృత్వం వహించే సత్తా మనది. టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్నాట. ఏఐ తోటి మరి లాభాలా నష్టాలా అని అంటే ఉద్యోగులకు మాత్రం మరి ఖచ్చితంగా అంటే ప్రారంభ స్థాయి ఉద్యోగాలే ఉన్నాయట, అన్ని మిడిల్ స్థాయి. అంటే ఖచ్చితంగా మరి దాని మీద పట్టున్న వాళ్ళకు మాత్రమే అలా ఉద్యోగాలు నిలబడతాయి. మిగతా వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ రంగం నుండి ఇతర రంగాల వైపు మళ్లాల్సిందే అని చెప్తున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో స్పెషల్ డ్రైవ్. 20 బడ్జెట్ సమావేశాల తర్వాత పరిషత్ ఎన్నికలు ఏప్రిల్ చివరిలో జరిగే ఛాన్స్. రోజు కూడా చెప్తాడు. మొన్న 23కే
మరి అత్తది 25కో 26కో అత్తది, దీని ముందటే రైతు భరోసా ఎత్తాలని చెప్తే కాదురా, ఏమైంది మరి? మళ్ళా మరి వీడు తాబేదారు పత్రికనే మరి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని రెగ్యులర్ గా మాట్లాడుకుంటారు. ఆ విషయం ఏదో డైరెక్ట్ చెప్తే అయిపోతుందా, లేదంటే మరి ఈ పత్రిక ద్వారా, ఈ ఎల్లో పత్రిక ద్వారా తేపుకొక్క లీక్ ఇచ్చి ఆ తర్వాత ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తా ఉన్నదా? ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పి వీడు మరి పేపర్లో రాస్తాడు ఏంటంటే ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డి ఒకటే కాబట్టి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి వస్తాయి అని, ఆ నిజంగానే ఎన్నికలు వస్తాయి కావచ్చు అని చెప్పి ఆ లోపల ఇంటెలిజెన్స్ తోటి మరి ఇక్కడ మొత్తం వాకప్ చేసి ఇప్పటికి మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి, పరిస్థితి ఏంది, అనుకూలంగా ఉన్నదా వ్యతిరేకంగా ఉన్నదా అని అంటే, మరి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అయితే పరిషత్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కు గుండు కొడతారని చెప్పి అయితే మరి ఖచ్చితంగా తేటతెల్లమైంది. కాబట్టి ఈరోజు పరిషత్ ఎన్నికలు మరి వాయిదా పడ్డాయి. మరి ఇక్కడ మున్సిపల్లో గెలిచినామని చెప్పుకోవడానికే పనిచేస్తుంది, కానీ 40% కూడా ఓటు శాతం రాలేదు అంటే మరి ఖచ్చితంగా అది కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే. అది సిటీలోనే అట్లుంటే మరి ఇప్పుడు రైతులు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు ఇవి పరిషత్ ఎన్నికలు. మరి దీంతో ఖచ్చితంగా మనం ఇంకా అధపాతాళానికి పోతామని చెప్పి రేవంత్ రెడ్డి వెనకడుగు వేసినట్టు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నగదు రహిత వైద్యం అట ఈహెచ్ఎస్ ను అమలు చేయబోతా ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. బతుకు భవిష్యత్తు ట్యాంకర్ కు బలేట, ర్యాపిడో బైక్ నుండి కొట్టిన నీళ్ల ట్యాంకర్, బైక్ రైడర్ వెనక కూర్చున్న యువతి దుర్మరణం. రంజాన్ ఖర్చులకు ర్యాపిడో రైడర్ పనిలో హోంగార్డు, సౌదీ వెళ్లేందుకు వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఏపీ యువతి బంజారా హిల్స్ లో ఘోరం అని చెప్పి హైదరాబాద్ లో మరి ర్యాపిడో అనేది ఏదైతే ఆ పార్ట్ టైం వర్క్ లా మారింది. ఆఖరికి హోంగార్డు కూడా మరి రంజాన్ ఖర్చుల కోసం అని చెప్పి ఆయన ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత ర్యాపిడో నడుపుతా ఉన్నాడట. మరి అదే విధంగా ఇక్కడ వీసా కోసం అని చెప్పి ఆంధ్ర నుంచి వచ్చింది యువతి. ఆ ర్యాపిడోను నీళ్ల ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మరి చనిపోతే, ఇటు బతుకు భవిష్యత్తుకు ఇద్దరికి బతుకు భవిష్యత్తు రెండు అయినాయి, ఆ నీళ్ల ట్యాంకర్ కింద నలిగిపోయినాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. డాలర్ తో డ్రాగండి, అమెరికా కరెన్సీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా పలు దేశాలను కూడగట్టుకుని పోరు ప్రారంభించిన చైనా. ఈ యువాన్లు ఎంబ్రిడ్జ్ ప్లాట్ ఫామ్ ద్వారా చెక్ పెట్టే ఎత్తుగడ, అదే బాటలో పయనించేందుకు ప్రయాణిస్తున్న భారత్, రష్యా, శ్రీలంక తదితర దేశాలతో ఇప్పటికే రూపీ ట్రేడింగ్, పలు దేశాల చెల్లింపుల వ్యవస్థతో యూపీఐ లింకు, డాలర్కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే 100% సుంకాలు వేస్తా అని మరి ఇక్కడ హెచ్చరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అట. బ్రిక్స్ దేశాల గతంలోనే హెచ్చరించినట్టు డొనాల్డ్ ట్రంప్ మరి ఇక్కడ ఇంటర్నేషనల్ కు సంబంధించి లావాదేవీలు ఏవి జరిగినా కూడా మరి ఇక్కడ డాలర్ రూపంలోనే జరుగుతాయి. కాబట్టి ఇక నుంచి డాలర్ కు ప్రత్యామ్నాయంగా కూడా మరి వాళ్ళ డాలర్ ఏదైతే అమెరికా కరెన్సీ అయినటువంటి డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికే మరి ఇక్కడ చైనా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికే చైనా మరి ఇక్కడ అమెరికాను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరోవైపు భారత్ రష్యా సంబంధాలు అమెరికాను వేధిస్తా ఉన్నాయి. వీటన్నిటి వేళ అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికైతే అన్ని దేశాలు ఏకమవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఇక్కడ ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఉద్యోగులకు తీపి కబురు, కానీ పరిషత్ ఎన్నికలు మాత్రం లేనట్టే. బీసీల రిజర్వేషన్లు తేలినాకనట, ఆ బీసీల రిజర్వేషన్ తేలేది లేదు, ఆ పరిషత్ ఎన్నికలు పెట్టేది లేదన్నట్టుగా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. తక్షణమే ఇరాన్ వీడండి, భారత పౌరులకు కేంద్రం ఆదేశం. నేటి నుంచి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకేట. మరి ఇరాన్ లో మళ్ళీ ఉద్రిక్తతలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఏ క్షణాన్నైనా మరి ఇరాన్ మీద అమెరికా దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి అక్కడ చిక్కుకున్నటువంటి భారత పౌరులందరూ రావాలని మరి ఒకవైపు ఉంటే, ఇక అమెరికా ఏదైతే సుంకాలు విధిస్తా అని చెప్పిన ట్రంప్ కు ఆయన ఆదేశాలకు లేదంటే ఆయన ఇచ్చిన మరి ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులన్నింటినీ కూడా రద్దు చేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఖచ్చితంగా సుంకాలు విధించే అధికారం నీకు లేదు అని చెప్పి ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పు నేటి నుండి అమలు కాబోతా ఉన్నదట. నేను కుల వివక్ష ఎదుర్కొన్న బలమైన సంకల్పంతో ముందుకెళ్తే అది లక్ష్యాన్ని దెబ్బతీయలేదు. రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు, డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో డిప్యూటీ సీఎం బట్టి మరి మళ్ళొక్కసారి పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. నేను కుల వివక్షను ఎదుర్కొన్నా అంటే మనం మొన్ననే చూసినాం. ఏదైతే మరి మంత్రివర్గం కొలువు తీరిన తర్వాత కొత్తగా నల్గొండలో ఏదైతే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ పెద్ద పెద్ద కుర్చీలేసి ఈయనకు మాత్రం కింద పీటేసిండు. మరి ఆ రోజే పెద్ద ఎత్తున దుమానం రేగింది. ఏదైతే ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనను కింద కూర్చోబెట్టి మీరు రెడ్లందరూ పైన కూర్చున్నారా అని మరి ఇవాళ ఆయన నోటి నుంచి వచ్చింది నేను కూడా కుల వివక్షను ఎదుర్కొన్నా అని. అంటే ఖచ్చితంగా ఆ రోజు ఆయన తక్కువ కులం వాడు కాబట్టి ఆయన కింద కూర్చోబెట్టి రెడ్లందరూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారని చెప్పి నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాట ద్వారా మరొకసారి తేటతెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముందస్తాయి ముంచేస్తాయట, ఆన్లైన్ లో వెతకగానే ఫేక్ వెబ్సైట్లు ప్రత్యక్షం, నకిలీ రివ్యూలు, యాళ్లతో సైబర్ నేరగాల మాయాజాలం, క్లిక్ చేస్తే గాలానికి చిక్కుకున్నట్లే. మరి మంచి మంచి ఆ ఈ కామర్స్ సైట్లను కూడా
కాపీ సైట్లు వస్తా ఉన్నాయి. ఇలా ఫ్లిప్కార్ట్ కానీ అదేవిధంగా అమెజాన్ కానీ మరి వాటిని ఏదైతే క్లిక్ చేసే ముందు చూడాలి ఖచ్చితంగా. మరి ఫేక్ వెబ్సైట్లే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ ఫేస్బుక్ కానీ ఇంకేదైనా కానీ వచ్చే వెబ్సైట్లు కాకుండా మీరు ఏదైతే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉంటారో వాటి ద్వారా మాత్రమే లావాదేవీలు చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసి మరి దాని ద్వారా వచ్చేనయో లేదంటే ఏదైనా లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని అందులోకి పోయినట్టయితే ఆ ఫేక్ వెబ్సైట్లలోకి పోతే మన జేబులు గుల్లా చేస్తారు. అలా ఖచ్చితంగా మరి అవన్నీ వాటి ద్వారా మీరు ఏదైతే ఆ క్లిక్ చేస్తే మీ సమాచారం అంతా కూడా దొంగిలించబడే అవకాశం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశాన్ని కనుక గమనించినట్టయితే ఈమె ఓకే టీవీ శ్రావ్య అని ఆమె ఏదైతే ఐటీ మంత్రికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈయనేదో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా అని ఫీల్ అవుతాడు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ తీరా వస్తే మేనిఫెస్టోలో గుండు సున్నా, 46 వరకు అంటాడు గుండు సున్నా. అసునీల్ గణములతో చేతులు కలిపి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈయన అస్తవ్యస్తాలు చేస్తే ఈయన మేనిఫెస్టో నన్ను బట్టి 6 గ్యారెంటీలు ఇస్తామని డబ్బు కొట్టాడు. ఇప్పుడు ఈయన పిఎస్లు ఈయన అడిషనల్ పిఎస్ కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దందాలు చేస్తున్నాడు. మరి ఐటీ శాఖలో కమిషన్ ఇస్తేనే సంతకం సూట్ కేసులో దందా అని చెప్పి ఈమె ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. దాంతో ఇక్కడ కొయ్యూరు సర్పంచ్ తోటి ఒక ఇంటర్వ్యూ పెట్టిండు ఈయన మేడారం సమ్మయ్య అని. మరి ఈయన పెట్టిన ఇంటర్వ్యూ ఒకసారి చూస్తే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రపంచానికే దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటే తెలుసు. దుద్దిల్ల శ్రీధర్ బాబును వీని జోకుడు మాటలు చూసినట్టయితే మరి ఇక్కడ ఒక శ్రీధర్ బాబును ఒక మాట కూడా అనరట. అసలు మాటలు ఏంది ఆయన ఏం చేస్తాడు, ఆయన ఇప్పటివరకు ఏం చేసిండు అభివృద్ధి అని దాని మీద మరి విమర్శలు చేస్తారు. ఆయన మాట అనాల్సిన అవసరం ఏమున్నది, లేకపోతే ఆయన ప్రపంచానికి తెలవడానికి ఆయన కొత్తగా చేసిన ఆవిష్కరణలు ఏమున్నాయో. వీళ్ళు ఇచ్చే 5,000 కోసమో 2,000 కోసమో వీళ్ళతో టీవీ అని వీడు దీన్ని ఇంటర్వ్యూ అని చెప్పి పెట్టుకుంటా ఉంటాడు. వీళ్ళ గమ్మత్ జోకులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూసినట్టయితే విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయన విగ్రహం పెట్టారు. తెల్లవారేసరికి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఆ స్థూపం పై చరిత్రలో ఇలాంటి ఎక్కడైనా జరిగిందా, అది ఎవరు చేసి ఉంటారు, ఎలా చేసి ఉంటారు, ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టడం ఎవరు చేసి ఉంటారో ఆమెకెట్ట తెలుస్తుంది రా మరి. ఇక్కడ ఏది అన్నారం కాడ స్థూపంకు మరి ఒకటి స్థూపం కట్టినరు, అందులో శ్రీపాదరావు విగ్రహం పెడదామని అంటే ఎవరో వచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టిరని దీన్ని ఏదో నేను శ్రీధర్ బాబుకు పెద్ద మేలు చేస్తానా అని చెప్పి మరి వాళ్ళకు డబ్బ కొడదామని చూస్తే మరి ఈమెమో దళిత సర్పంచ్ మరి అంబేద్కర్ విగ్రహం పెట్టిన దాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలని ఆమెమో తర్జన భర్జన పడతాంటే నువ్వు గిట్ట చెప్పు అని ఆయన విఫల ప్రయత్నం చేస్తాను. చూసినట్టయితే అక్కడ శ్రీపాదరావు గారిని హతమార్చారు కాబట్టి ఆ ప్రాంతం గుర్తింపు కోసం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. తెల్లారేసరికి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అంటే రాజకీయ దురుద్దేశంతో పెట్టింది అని అడ్డంకులు వచ్చాయి. మీడియా కూడా కూడా కూర్చుంటే కామెంట్ ఓకే ఇది జోకర్ మాటలు, ఇది జోకర్ కథ, ఇదంతా ఒకటైతే ఇక వీళ్ళకు వీడియో ఎవరు ఇస్తారు ఇక్కడ ఇక ఈయన సెక్రటరీ ఆ కొయ్యూరు గ్రామ పంచాయతీకి సెక్రటరీ, ఈ కెమెరామెన్ సెక్రటరీ రాజు తోటి ఈయన విలేకరి సమ్మయ్య ఈ సెక్రటరీని నడి గ్రామ పంచాయతీలో కూర్చుండబెట్టి ఆయనతో ఫోటో వీడియోలు తీయించుకుంటా ఇక ఈ కథలన్నీ నడిపించుకుంటా దీన్ని మరి గ్రామ పంచాయతీ అనుకుంటారా లేదంటే మరి ఏదన్నా ఆ జోకర్లో అడ్డా అనుకుంటానో కానీ ఈయన జేబు నింపుకుంటానికి రూపాయో ఆటోను అడుక్కుంటానికి ఇవాళ ఎవ్వరు ఏం చేస్తే వాళ్ళకు ఈ జోక్కుంటా తిరుగుతూ ఉంటాడు ఈ జోకర్ గాడు. ఏంది ఇంకో ఛానల్ అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోటికొచ్చినాయి అవి మాట్లాడుతూ ఉంటాడు. మరి అదే విధంగా ఇవాళ ఎవరో ఛానల్
అక్కడ విమర్శిస్తే, మరి మంత్రిని విమర్శిస్తే కొయ్యూరుకి వచ్చి సర్పంచ్ తోటి దాని మీద వివరణ తీసుకుంటానంటే ఎంత పెద్ద విలేకరో ఇక మీరే అర్థం చేసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.